హలో హబీబీ, వెల్కమ్ టు సౌదీ అరేబియా. ఈరోజు అయితే మనం కొన్ని ఫ్యాక్ట్స్ చెప్పుకుందాం సౌదీలో ఉన్న ఇండియన్స్ గురించి. ఫ్యాక్ట్స్ అని అనొచ్చు, లేదా స్ట్రగుల్స్ అని కూడా చెప్పొచ్చు, ఏదైనా అనుకోండి. కాకపోతే ఫస్ట్ ఏంటంటే, ఇందులో మనం ఫస్ట్ జనరల్గా ఇండియాలో ఉన్నాం అనుకోండి. ఇండియాలో ఉన్నంతసేపు మనం కేఎఫ్సీకి వెళ్దామా, అరేబియన్ మండీకి వెళ్దామా, లేకపోతే డామినోస్కి వెళ్దామా అని అనుకుంటాం. అదే సౌదీ వచ్చిన తర్వాత అబ్బా ఇండియన్ రెస్టారెంట్ ఎక్కడుందని గూగుల్ చేస్తుంటాం. సౌదీ వచ్చిన కొత్తలో ప్రతి రూపాయిని మనం ఇండియన్ డబ్బుల్లో క్యాలిక్యులేట్ చేసి చూసుకుంటాం. అదే 1 year తర్వాత అబ్బాయి డబ్బులు అయితే మంచినీళ్ళ ఖర్చు పెట్టేస్తాం. అసలు అమౌంట్ కూడా ఎంత ఖర్చు అవుతుందో కూడా చూసుకుంటాం. మారింది మన శాలరీ కాదు, మన మైండ్ సెట్ అనమాట. ఇండియా ఉన్నప్పుడు మనం ట్యాక్సీ ఎక్కాలంటే 150 రూపీస్ ఇవ్వాలనంటే పీచ్ బేరం ఆడేసి వారికి బార్గెన్కి 100 రూపీస్ ఇస్తాం. అదే ఎక్కడైతే వీళ్ళు ఎంత అడిగితే అంత ట్యాక్సీలు పోసేస్తాం కదా. మీకు కూడా ఇది రిలేటబుల్ గా అనిపిస్తుంది కదా. పైగా స్టార్టింగ్ లో ఇండియా నుంచి వచ్చినప్పుడు మనం కరివేపాకు, గ్రోసరీస్ కానీ, ఇక్కడ దొరికే మనకి బియ్యం కానీ, సోనా మసూరి బియ్యం కానీ అసలు సౌదీలో దొరకదని మనం ఫీల్ అవుతుంటాం. దానికోసమని మనం లగేజీలు పట్టుకొచ్చేస్తాం. టెన్షన్ ఎందుకు, దండగా లులుమాల్ ఉండగాని లులుమాల్లో ప్రతి ఒక్కటి అన్ని మనకు దొరికేస్తున్నప్పుడు ఎందుకు మనం ఇండియా నుంచి అన్ని తెచ్చుకోవడం. సౌదీ వచ్చిన కొత్తలో మనకి విటమిన్ డి లోపం వల్ల ఏంటో తెలియదు కానీ మనకి ఏదైనా ఐరన్ రాడ్ టచ్ అయినా, మనం ఎక్కడికైనా మాల్స్కి వెళ్ళినా, ఏదైనా హ్యాండ్ రైల్ కానీ పట్టుకున్నాం అనుకోండి, వెంటనే మనకి ఏ ఫీలింగ్ కలుగుతుందంటే షాక్ కొట్టిన ఫీలింగ్ కలుగుతుంది కదా. ఎలా అంటే మగధీర మూవీలోని హీరోయిన్ టచ్ చేసినప్పుడల్లా కలుగుతుంది కదా, అలా కలిగినట్టు అనిపిస్తుంది కదా. మీకు కూడా ఎప్పుడైనా అలాంటి ఫీలింగ్ కలిగిందా? మనం ఇండియాలో ఉన్నప్పుడు మన పక్కింటి వాళ్ళతో మాట్లాడతామో లేదో మనకు తెలియదు కానీ, అదే సౌదీలో వచ్చాక మన ఇండియన్స్ ఎక్కడైనా చూసారనుకో, వాళ్ళు కట్టుబొట్టు చూసి ఇండియన్స్ కదా అని వెంటనే వెళ్ళి మాట్లాడతాం. వెంటనే ఫోన్ నెంబర్ కూడా తీసుకుంటాం. అదే ఇండియాలో అయితే మన పక్క వాళ్ళు వాళ్ళ పేరేంటో కూడా, మన పక్కింట్లో ఎవరుంటారో వాళ్ళ పేర్లు ఏంటో కూడా మనకు తెలిసి ఉండదు కదా. చాలా మంది ఇక్కడ ఏమనుకుంటారంటే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కానీ, లేకపోతే కొన్ని థింగ్స్ కానీ, మొబైల్స్ కానీ చాలా చీప్ కాస్ట్ యాజ్ కంపేర్ టు ద ఇండియా అనుకుంటారు. కానీ అలా ఏమి ఉండదండి. ఇప్పుడు అన్ని ఇండియాలో కూడా అంత డెవలప్ అయిపోయింది. యాజ్ ఇట్ ఈజ్ ఇంచుమించు ఒకే కాస్ట్ లో ఉంటుంది. కాకపోతే మనం ఏమనుకుంటామంటే ఇక్కడ ఉంటే కొంచెం చీప్ అని అనుకుంటాం. కొంచెం వేరియేషన్ అయితే డెఫినెట్ గా ఉంటుంది. కానీ అలా నుంచి ఫుల్ వేరియేషన్ అయితే ఏమి పెద్దగా ఏమీ ఉండదు. నేను ఇప్పుడు మీకు చెప్పిన అన్నిట్లో ఏ ఒక్కటైనా మీకు రిలేటబుల్ గా అనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి.